పాడేరు ఘాట్ రోడ్లో లారీ బోల్తాపడి ముగ్గురు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేదబైరులో జాతర ముగించుకుని సౌండ్ బాక్సులతో వెళ్తున్న లారీ బ్రేకులు విఫలమై బోల్తాపడింది. లారీపైన కూర్చున్న వారు పక్కనే లోయలో పడిపోగా వారిపై సౌండ్ బాక్సులు, ఇనుప సామాగ్రి పడ్డాయి. ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోగా ఒకరు పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చనిపోయిన వారిలో 3 ఏళ్ల చిన్నారి ఉంది. బాధితులను అల్లూరు జిల్లా కలెక్టర్ విజయ సునీత పరామర్శించారు. నుంచి మా ఊరు అక్షరాపురం వెళ్తున్నాం. ఇంతలోగా 12 మైళ్ళ వరకు బాగానే వెళ్ళింది. అక్కడ ఆ బండి స్టార్ట్ అవగానే బ్రేకులు ఫెయిల్ అవి పడిపోయింది. బరువు వల్ల సామాన్లన్నీ పడతాయి. వంపు తిరగడంతో అందరూ పడిపోయారు. చాలా ట్రై చేశారు అతను, కానీ కంట్రోల్ పట్టలేదు. ఇక్కడ తక్షణ వైద్య సదుపాయం కోసం డ్యూటీ డాక్టర్స్ అందరినీ అలర్ట్ చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక డెత్ అవ్వడం జరిగింది. వారికి పోస్ట్ మార్టం ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. సంబంధికులకు కూడా తక్షణమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడికి త్వరలో చేరుకోవడానికి రెవెన్యూ సిబ్బంది కూడా సహకారం అందిస్తున్నారు. వైద్య సదుపాయం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు. డ్యూటీ డాక్టర్స్ కూడా అడిషనల్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది ఇమీడియట్ గా. అదేవిధంగా తక్షణ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కోసం కూడా ఒక ప్రత్యేకమైన ఫోన్ నెంబర్ కూడా అరేంజ్ చేసి వారందరినీ కూడా వారి సంబంధికులను వెంటనే ఇక్కడ తీసుకురావడానికి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది.